వికలాంగుల డిమాండ్ నెరవేర్చాలని మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు మెదక్ కలెక్టరేట్ ముందు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో వికలాంగుల అనుబంధ సంఘాలతో కలిసి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వికలాంగుల పెన్షన్ 6,000కు పెంచాలని, వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులతో పాటు ఇతర పెన్షన్దారులకు 4,000 పెన్షన్ పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే కండరాల క్షీణత కలిగిన వారికి 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొత్తగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పెన్షన్ పెంచకపోతే వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో వికలాంగుల అనుబంధ సంఘాల సహకారం తీసుకొని చిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం పెన్షన్ పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ నగేష్కు వినతి పత్రాన్ని అందజేశారు. అధ్యక్షులను కాబట్టి నా పేరు స్వరూప. వికలాంగులకు 4,000 పింఛన్ ఉన్నప్పుడు 6,000 ఇస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండు. 6,000 కావాలి. చేత బీడీ కార్మికులు, వితంతులు, వృద్ధులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు వాళ్ళ కూడా 2,000 ఉన్న వాళ్ళకు 4,000 కావాలని కోరుచున్నాము. కాబట్టి ఈరోజు కలెక్టర్ మేము లెటర్ రాసి ఇచ్చినట్టుగా వెల్ఫేర్ స్టేడియం బషీర్బాద్లో కూడా మాకు హామీ ఇవ్వాలని రేవంత్ రెడ్డిని కూడా కోరుచున్నాము. మందకృష్ణ మా కోసము ఎంత బాధపడుతుందో ఆ బాధను అర్థం చేసుకొని మా వికలాంగుల గురించి రేవంత్ రెడ్డి అన్న కూడా మాకు ఎల్బీ స్టేడియంలో డేట్ కూడా ఇవ్వాలని కోరుచున్నాము. జాతీయ కార్యదర్శిని మెదక్ జిల్లా ఇన్ఛార్జిగా రావడం జరిగింది. గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశం మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అలా ఎలక్షన్ల మేనిఫెస్టో పెట్టిన ప్రకారంగా ఏదైతే మాట ఇచ్చారో 2,000 నుంచి 4,000, 4,000 నుంచి 6,000, అంగవైకల్యతను మంచానికి హత్తుకున్న వాళ్ళకి 15,000 చొప్పున ఏదైతే ఆసర పింఛన్దారుల ప్రతి ఒక్కరికి కూడా పెంచుతున్న మాట ఏదైతే ఇచ్చినో దాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో రేపు సర్పంచ్, జడ్పీటీసీలో ఏదైతే ఎలక్షన్లు వస్తున్నాయో దాంట్లో మీ పార్టీని చిత్తగా కూడగట్టడానికి వికలాంగుల అనుబంధ సంఘాలతో పాటుగా ఎంఆర్పీఎస్గా పూర్తిగా తీసుకోబోతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే అయ్యా ఈరోజు నీ ఆస్తులు అడగట్లేదు, అంతస్తులు అడగట్లేదు. ఇలా కనీసం ఇలా మీకు వచ్చినటువంటి జీతాలు నెలలకు ఎట్లయితే ఇలా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎట్లయితే తీసుకుంటున్నారో వాళ్ళకి వికలాంగులకు వచ్చినటువంటి పింఛను కూడా